అభిషేకం చేసిన జలాన్ని ఎందుకు స్వీకరిస్తారు? మన సంప్రదాయాల వెనుక నిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. పండుగలు, పర్వదినాలు, పూజలు, వ్రతాలకు ఉన్నట్లే దేవుడి విగ్రహానికి చేసే ఉపచారాలు ఇలా నిర్దిష్టంగా ఉన్నాయి. ఈ క్రతువుల్లో ప్రధానమైనది విగ్రహాభిషేకం. దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు. ఆ నీటిని అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇందులోని ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరిచి అనుకుంటాం, కానీ నిజానికి మన ఆరోగ్యం కోసం ఇదంతా. విగ్రహాలు దాదాపుగా కొండల నుంచి సేకరించి శిలలతో తయారవుతాయి. ఖనిజ శిలాలను సేకరించి వీటిని తయారు చేస్తారు. ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు. ఖనిజ రాతిని తాకిన నీటిలో ఆ గుణాలు కలుస్తాయి. ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి. అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని సేకరించడం కూడా నిపుణులే చేయాలి. పర్వతాల నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేయటం, వాటిని తాకడం వంటి ఆచారాలెన్నో ఉద్దేశం కూడా ఇదే. అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి ప్రవహించే నీటిని తాకటం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహం తయారు చేసి ఇలాంటి ఆచారాన్ని అలవాటు చేశారు మన ఋషులు. ఈ ఖనిజ శిలలను సేకరించి వాటిని విగ్రహంగా మలుస్తారు. సో ఈ ఖనిజ రాతినే మనం నీటిలో ఆ గుణాలు కలుస్తాయి కాబట్టి ఆ అభిషేకం చేసిన జలాన్ని మనం స్వీకరించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.